నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ. నేను సంచన. జూబ్లీ హిల్స్ పేరు వినగానే గుర్తొచ్చేది గ్లామర్, రాజకీయ గేమ్స్, సైలెంట్ ఓటర్లు. కానీ ఈసారి నియోజకవర్గంలో వాతావరణం వేరేలా ఉంది. ముస్లిం ఓటు ఎటు? ఇదే ఇప్పుడు ప్రతి పార్టీ ఆలోచిస్తున్న ప్రశ్న. ఇక్కడ దాదాపు 1,00,000 ముస్లిం ఓటర్లున్నారు. ఇవాళ వాళ్ళ నిర్ణయమే ఫలితాన్ని తిప్పే బలం అవుతుందని పొలిటికల్ సర్కిల్స్ లో చర్చ గట్టిగా నడుస్తోంది. ఎందుకంటే జూబ్లీ హిల్స్ ఈక్వేషన్స్ లో కొత్త పేజీ తెరిచిన వ్యక్తి నవీన్ యాదవ్. మైనార్టీ మ్యాజిక్ ఇప్పుడు ఆయన వైపు తిరుగుతోంది. బంజారా హిల్స్, యూసఫ్ గూడ, బోరబండ, కార్మిక్ నగర్, రహమత్ నగర్ ప్రతి వీధిలో ఒకే మాట, నవీన్ బాయ్ సేఫ్ హ్యాండ్స్. సర్వేలు చెప్తున్నాయి జూబ్లీ హిల్స్ లో ముస్లింలు 37 నుంచి 65% వరకు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. బీఆర్ఎస్, బీజేపీ మతపరమైన రాజకీయాలకు దూరంగా ఉన్నామని చెప్తున్నా జనంలో నమ్మకం కలగడం లేదు. ముస్లిం ఓటర్లు ఈ రెండు పార్టీలను పక్కకు తొలగించారు. కాంగ్రెస్ మాత్రం ముస్లింలతో సహజీవనం బ్రాండ్ తో ముందుకు సాగుతోంది. నిజానికి నవీన్ యాదవ్ రాజకీయ ప్రయాణం ముస్లిం ఓటు సపోర్ట్ తోనే మొదలైంది. ఎంఐఎం నుంచి బయలుదేరినా ఆ బంధం తెగలేదు. ఎందుకంటే అది రాజకీయ లింక్ కాదు, వ్యక్తిగత పరిచయం, దాదాపు కుటుంబ బంధం. నవీన్ తనను ఎవరు కలిసినా మతం అడగడు, కులం అడగడు, బతకడానికి అవకాశాలు ఇవ్వగల నాయకుడు. అదే ముస్లింల అభిప్రాయం. ఇందుకే ఈసారి మైనార్టీ ఓటు ఆయన వైపు చేరుతోంది. మహ్మద్ అజహరుద్దీన్ మంత్రివర్గంలోకి తీసుకోవడం ముస్లిం ఓటర్లలో నమ్మకాన్ని మరింత దృఢతరం చేస్తోంది. మావాడే మంత్రిగా ఉన్నాడు అనే భావనతో నవీన్ యాదవ్ పై విశ్వాసం మరింత బలపడింది. ఇప్పుడు జూబ్లీ హిల్స్ ఓటర్ల మైండ్ లో మాట స్పష్టంగా వినిపిస్తోంది. నవీన్ గెలిస్తే సెక్రటేరియట్ వరకు కనెక్ట్ మనదే. ఇదే భావన కాంగ్రెస్ వైపు గాలిని మళ్లిస్తోంది. యూసఫ్ గూడ నుంచి టోలీ చౌకీ వరకు ముస్లిం యువత నోట ఒక్క పేరు, నవీన్ యాదవ్. స్పోర్ట్స్ ఈవెంట్, ఎడ్యుకేషన్ డ్రైవ్స్, కోచింగ్ సెంటర్లు, స్వయం ఉపాధి శిక్షణలు, దశాబ్దంగా గ్రౌండ్ లో ఆయన జాడ కనిపిస్తోంది. నవీన్ యాదవ్ది కేవలం ప్రచారం కాదు, గ్రౌండ్ లో కనిపించే గ్రిప్, యువతలో ఫీలింగ్స్ స్పష్టంగా ఉంది. ఇవాళ మన ఓటు మనవాడికే. రేవంత్ రెడ్డి ప్రభుత్వం మైనార్టీ బడ్జెట్ ను 3,210 కోట్లకు పెంచింది. జూబ్లీ హిల్స్ లాంటి అర్బన్ సెంటర్లలో ఈ నిర్ణయం డైరెక్ట్ గా ప్రభావం చూపుతోంది. నవీన్ యాదవ్ విద్యార్థులు, మహిళలు, చిన్న వ్యాపారుల కోసం స్మార్ట్ ముస్లిం హబ్ మోడల్ తో ముందుకెళ్తున్నారు. ఇందుకే ఓటర్ల భావన మతం కాదు, మనవాడి దారి సరైనదే. జూబ్లీ హిల్స్ ఈసారి కేవలం ఎన్నిక కాదు, ఒక నమ్మకానికి పరీక్ష. 1,00,000 ముస్లిం ఓటర్లు ఒకే దిశలో కదులుతున్నారు. అజహరుద్దీన్ మంత్రిత్వం, నవీన్ యాదవ్ కనెక్ట్, కాంగ్రెస్ సెక్యులర్ బ్రాండ్, ఈ మూడు కలిస్తే గెలుపు దిశ స్పష్టంగా కనిపిస్తోంది. జూబ్లీ హిల్స్ లో గెలుపు ఎవరిదో కాదు, ఎవరి చెరువులో ఉందో అది చెప్పబోతోంది. ముస్లింలు ఎప్పుడు నిశ్శబ్దంగా ఓటేస్తారు, కానీ వారి ఓటు ఈసారి పెద్ద శబ్దం చేయబోతోంది.